మీరు ఎప్పుడైనా ఊహించారా యూత్ తలుచుకుంటే ఒక దేశం గవర్నమెంట్ నే పడేయొచ్చు, పిఎం ని తనకి తానుగా రిజైన్ చేయించొచ్చు అని? ఎస్, సెప్టెంబర్ 2025లో నేపాల్లో జరిగిన ఈ జెన్జీ అప్రైజింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దీంతో మనకు ప్రూవ్ అవుతుంది ఏంటంటే యూత్ ఫ్రస్ట్రేషన్, కోపం, బాధ ఇవన్నీ కూడా కలగలిపితే ఎలాంటి వాళ్ళైనా సరే కిందకి పడాల్సిందే. గవర్నమెంట్ సైతం కుప్పకూలిపోవాల్సిందే, పిఎం సైతం రిజైన్ చేసి పారిపోవాల్సిందే. ఇది కేవలం ఒక ప్రొటెస్ట్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ రెవల్యూషన్ అనేది చెప్పొచ్చు. ఇదంతా కూడా సోషల్ మీడియా బ్యాన్ తో స్టార్ట్ అయింది. అయితే అక్కడి నుండి స్టార్ట్ అయ్యి గవర్నమెంట్ పడిపోయి పిఎం రిజైన్ చేసి లీడర్స్ అందరూ పారిపోయి చివరికి పార్లమెంట్ ని తగలపెట్టేంత వరకు కూడా ఈ ఇష్యూ రైజ్ అయింది. ఈ స్టోరీలో పాలిటిక్స్, కరప్షన్, నెపోటిజం ఇవన్నీ చాలా కీ ఫ్యాక్టర్స్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి వాల్కనోలోగా ఎరప్ట్ అయ్యి దేశం యొక్క దారినే మార్చేశాయి. సో ఇంకేం లేట్ లేకుండా లెట్స్ గో డీప్ ఇన్ దిస్ టాపిక్. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అసలు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏం నడుస్తుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. ఇప్పటి వరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు జగదీష్ ఎడ్జ్ టాక్స్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది, నేపాల్ లాంటి ప్రశాంతమైన దేశంలో ఇంత ప్రొటెస్ట్ చేసి ఇంత రెవల్యూషన్ యూత్ తీసుకొచ్చారు అంటే దాని వెనుకున్న కారణాలు ఏమై ఉండొచ్చు? రీజన్ అయితే చాలా సింపుల్. ఎన్నో ఏళ్ల నాటి ఫ్రస్ట్రేషన్ ఈ రోజు బయటపడింది. ఒకటి, యూత్ అన్ఎంప్లాయ్మెంట్. కంట్రీ యూత్ అంతా కూడా ఖాళీగా ఉన్నారు, ఏ జాబ్స్ లేవు. అండ్ సెకండ్, మైగ్రెంట్ వర్కర్స్. నేపాల్ నుండి ఎంతో మంది గల్ఫ్ కంట్రీస్ కి లేదంటే మలేషియా, ఇండియాకి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీస్ కి డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఒక నేపాల్ పర్సన్ యొక్క యావరేజ్ ఇన్కమ్ $1,400 per annum మాత్రమే, అంటే 1.2 lakhs మాత్రమే. ఇంకా పెయిన్ పాయింట్ లోకి వస్తే ఈ కంట్రీ యొక్క పొలిటీషియన్స్, వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ కిడ్స్ వాళ్ళ లగ్జరీస్ ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాళ్ళ ఆరోగెన్స్ ని ఎంతో చూపిస్తారు. ఇవన్నీ కూడా పీపుల్ ఫ్రస్ట్రేషన్ యొక్క మెయిన్ ఫ్యాక్టర్స్ గా మారాయి. రిమెంబర్, నేపాల్ యొక్క మేడ్ ఇన్ ఏజ్ వచ్చేసరికి 25 years, అంటే మాక్సిమం నేపాల్లో ఎక్కువ యూతే ఉన్నారు. దీనికి అర్థం వాళ్ళంతా సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు, ఇవన్నీ రెగ్యులర్ గా చూస్తున్నారు, వాళ్ళలో ఎంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అది ఈ రోజు బర్స్ట్ అవుట్ అయింది. జరిగింది ఏంటంటే ఈ జెన్జీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసి అక్కడున్న కరప్షన్స్, అక్కడున్న ప్రాబ్లమ్స్, పొలిటీషియన్స్ చేస్తున్న స్కామ్స్ ఇవన్నీ కూడా బయట పెట్టడానికి చాలా ట్రై చేశారు. ఇదంతా యాక్సెప్ట్ చేయలేకపోయిన గవర్నమెంట్ అక్కడ 26 సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేసింది. అందులో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ చాలా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ అయితే చేసింది. వాళ్ళ నోర్లు నొక్కేయడానికి అయితే ప్రయత్నించింది. అయితే ఈ జెన్జీస్ ఏమైనా తక్కువ తిన్నారా? VPN యూజ్ చేసుకొని మళ్ళీ వాడడం స్టార్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే వాళ్ళకు ఒక రియలైజేషన్ వచ్చిందో వాళ్ళ నోర్లు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని తొక్కేయాలని చూస్తున్నారు, క్వశ్చన్ చేస్తే యాప్స్ ని బ్యాన్ చేస్తున్నారు అని వీళ్ళకి రియలైజ్ అయ్యారు. వెంటనే ఈ ప్రొటెస్ట్లు అనేవి సెప్టెంబర్ 8th మార్నింగ్ కాఠ్మండూలో ఒక సీరియస్ హీట్ వేవ్ అయితే స్టార్ట్ అయింది. 10s of thousands స్టూడెంట్స్ మార్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళందరి స్లోగన్స్ కరప్షన్ స్టాప్, బ్యాన్ లిఫ్ట్ అండ్ లీడర్స్ రిజైన్. అండ్ వాళ్ళ ఫ్లాగ్స్ లో యానిమే రిఫరెన్సెస్, పాప్ కల్చర్ ఐటమ్స్, ఎస్పెషల్లీ స్ట్రా హ్యాట్ పైరేట్స్, దాని రిఫరెన్స్ ఫ్రీడమ్. అయితే ఇనీషియల్ గా ఈ ప్రొటెస్ట్ స్మూత్ గా స్టార్ట్ అయినప్పటికీ కూడా సెప్టెంబర్ నైట్ ఇట్ టర్న్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ నైట్స్ ఇన్ నేపాల్స్ మోడర్న్ హిస్టరీ. 19 మంది చనిపోయారు, మోర్ దెన్ 300 మంది వరకు ఇంజూర్ అయ్యారు. ఇదంతా చూసి కర్ఫ్యూ అనౌన్స్ చేశారు, కానీ యూత్ యొక్క ఎనర్జీ ఎక్కడా తగ్గకుండా ఇంకా వాళ్ళ ప్రొటెస్ట్ లో సీరియస్నెస్ ని ఇన్వాల్వ్ చేశారు. లీడర్స్ హౌసెస్, ఆఫీసెస్, సుప్రీంకోర్టు, పార్లమెంట్ ఇవన్నీ కూడా తగలబెట్టేశారు. ఈ స్కేల్ ఆఫ్ యాంగర్ నోబడీ ఎక్స్పెక్ట్. జరుగుతున్న సిచ్యువేషన్ ఏ లీడరు కూడా హ్యాండిల్ చేయలేకపోయారు. గవర్నమెంట్ షేక్ అవడం స్టార్ట్ అయింది. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ KP శర్మా ఓలీ తన పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. అలాగే మిగతా మినిస్టర్స్ అందరూ కూడా రిజైన్ చేశారు. ఆర్మీ వస్తే గానీ సిచ్యువేషన్స్ నార్మల్ అవ్వవు అనే స్టేజ్ కి ఆ సిచ్యువేషన్ అయితే హీటప్ అయింది. ఫైనల్ గా కాఠ్మండూని ఆర్మీ తన కంట్రోల్లోకి తీసుకొచ్చింది. అయితే జెన్జీస్ లో కొంతమంది మన ప్రధాని అయిన మోడీని ఎగ్జాంపుల్ గా తీసుకొని మాకు ఇలాంటి ఒక లీడరే కావాలనుకుంటూ వాళ్ళ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ కామ్ గా ఉన్నా కూడా ఈ అన్సర్టనిటీ చాలా హెవీగా ఉంది. ప్రస్తుతానికైతే కర్ఫ్యూ అలానే ఉంది, నేషన్ అంతా ఆర్మీ కంట్రోల్లో ఉంది. అయితే ఈ ప్రొటెస్టర్స్ డిమాండ్ ఏంటి అంటే అవుట్ సైడ్ పొలిటికల్ ఎలైట్ నుంచి వాళ్ళకు ఒక లీడర్ కావాలని వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేస్తారు. సో ఈ మొత్తం ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ న్యూస్ తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్.